ఎంఐఎం పార్టీ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ తెలంగాణ కాంగ్రెస్ ను ఆ పార్టీ హైకమాండ్ హెచ్చరించింది. ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, మంత్రులు, పీసీసీ చీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంఐఎంతో సంబంధాలపై అప్రమత్తంగా ఉండాలని, మజ్లిస్ కారణంగా బీజేపీ బలపడుతోందని అధిష్టానం సూచించింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం పోటీ చేస్తోందన్న కాంగ్రెస్ ఓట్లు చీలిపోవడం ద్వారా పార్టీకి నష్టం జరుగుతోందని హైకమాండ్ తెలిపింది. బీజేపీకి లబ్ధి కలిగించేందుకే దేశవ్యాప్తంగా ఎంఐఎం పోటీ చేస్తుందని తెలంగాణ నేతలకు తెలిపింది. ఎంఐఎం సపోర్ట్ లేకుండా 2 రాజ్యసభ స్థానాలు పొందడం కష్టమే అయినప్పటికీ ఆ పార్టీతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఐఎం పార్టీకి అసెంబ్లీలో 7 స్థానాలు ఉన్నప్పటికీ ఆ పార్టీ మద్దతు ఇచ్చినా ఇంకా 9 ఓట్లు అవసరమవుతాయని అంచనా వేశాయి. 2వ రాజ్యసభ స్థానానికి ఇతర పార్టీల మద్దతు లభిస్తే పర్వాలేదు, కానీ క్రాస్ ఓటింగ్ జరిగితేనే కాంగ్రెస్ కు లాభమని హైకమాండ్ అభిప్రాయపడింది. ఇటు టీం వర్క్ మరింత పెరగాల్సిన అవసరం ఉందన్న ఖర్గే, రాహుల్ చిన్న విషయాలు పట్టించుకుని మంత్రులు మనస్పర్ధలు తెచ్చుకోవద్దని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, నిన్న ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ తోటి రాష్ట్ర నాయకత్వం జరిగిన చర్చల సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు హైకమాండ్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దీంట్లో ముఖ్యంగా రాజ్యసభకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవ్వడం, తెలంగాణకు 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో ఇటు కాంగ్రెస్కి ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలంతో 1 రాజ్యసభ స్థానానికి మద్దతు ఉంది. అదేవిధంగా 2వ రాజ్యసభ స్థానం కనుక కాంగ్రెస్ కైవసం చేసుకోవాలంటే ఇతర పార్టీల నుంచి కొంత మద్దతు అవసరం పడుతుంది. అయితే ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన అంశము ఇటు కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. 7 ఎమ్మెల్యేలు కూడా ఇటు రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్కి మద్దతు ఇస్తారు అనేది కూడా ఇటు సీఎం వారితో చెప్పిన సందర్భంలో ఎంఐఎం పార్టీతో కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ బీజేపీ కోసం పనిచేస్తుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం పార్టీ బీజేపీకి సహకారాన్ని అందిస్తుంది అంటూ కూడా ఈ సందర్భంగా ఖర్గే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రాజ్యసభ స్థానానికి సంబంధించి మరి ఎంఐఎం పార్టీ ఒకవేళ మద్దతు పూర్తి స్థాయిలో ఇచ్చినప్పటికీ ఇంకా 9 సీట్లు అవసరం పడతాయి కాబట్టి మరి 9 మంది సభ్యుల సంఖ్యకు సంబంధించి కూడా ఇతర పార్టీల నుంచి కొంత మద్దతు కూడగడితే పర్వాలేదు, కానీ క్రాస్ ఓటింగ్ జరిగితేనే ఎక్కువ లాభం చేకూరుతుందన్న అంశం పైన కూడా ఖర్గే ఇటు ముఖ్యమంత్రికి సూచించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దానిపైనే ఇటు ఎంఐఎంకి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎన్నికల అంశంలో ఎక్కడ బీజేపీ పార్టీ కొంత బలహీనంగా ఉంటుందో అక్కడ ఎంఐఎం పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టి బీజేపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తారంటూ కూడా ఈ సందర్భంగా హైకమాండ్ వ్యాఖ్యానించడం జరిగింది. రాష్ట్రంలో పార్టీల వ్యవహారానికి సంబంధించి కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. గత మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా చూసిన సందర్భంగా కూడా బీజేపీ బీఆర్ఎస్కి కొంత ఓట్ శాతం తగ్గడం జరిగింది. ప్రజల్లో ఆదరణ లేకపోవడం, కాంగ్రెస్ ఓటు శాతం పెరగడం కొంత శుభపరిణామం అయినప్పటికీ ఇటు మంత్రుల మధ్యలో ఉన్న కొంత సమన్వయాన్ని కూడా ఇంకా కలిసి పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మంత్రులు చిన్న విషయానికి కూడా ఒకరినిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటున్నారు. వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజల్లో ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపైన కలిసి సమిష్టిగా కృషి చేయాలన్నది కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రాజ్యసభ స్థానాల వ్యవహారం పైన ఈ చర్చకు వచ్చిన సందర్భంగా మజ్లిస్ పార్టీతో కొంత ఆచితూచి వ్యవహరించాలనేదే హైకమాండ్ సూచించడం జరిగింది. మరి ఇటు రేవంత్ టీం ఏ విధంగా దీన్ని చూస్తుంది, మరి రానున్న రోజుల్లో మజ్లిస్ పార్టీతోటి కాంగ్రెస్ కలిసి ముందుకు వెళ్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతానికి వేచి చూడాలి. మరి రాజ్యసభ స్థానాలకు ఇటు మజ్లిస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చినప్పటికీ ఇంకా 9 స్థానాల కోసం మరి రేవంత్ సర్కార్ ఎటువంటి వ్యూహాన్ని అవలంబించబోతుందనేది కూడా చూడాలి. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.